బళ్ళన్నీ ఖాళీగా ఉంది. మన ఆటో కూడా ఖాళీగానే ఉంది. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనకు లోకల్లో ఒక లోడింగ్ అయితే వచ్చింది. లోడింగ్ అయితే వచ్చి చాగింటిపాడు. ఇవి వచ్చేసి మనకి సెంటరింగ్ సామానం అయితే తీసుకెళ్లాలంట. ఇక్కడ నుంచి మా ఊరు నుంచి ఒక 15 కిలోమీటర్లు అయితే ఉంటుంది లోడింగ్ పాయింట్, అన్లోడింగ్ పాయింట్. మా ఊర్లో అయితే లోడింగ్ చేసుకోవడానికి అయితే వెళ్దాం. మనకి కిరాయిలు అయితే సాయంత్రం డల్గా ఉన్నాయి. కనీసం ఒక వారం 10 రోజులు అయితే అవుతుంది మనం వైజాగ్ ట్రిప్ వెళ్ళినప్పుడు తప్ప. అది కూడా ఎప్పుడో తీసిన వీడియో నేను అప్లోడ్ చేయడానికి లేట్ పట్టింది. ఇప్పుడైతే మనం లోడింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళి అక్కడ లోడ్ చేయించుకున్నాం. నేనైతే వెయిట్ ఎంత పడిద్ది అని అడిగితే వాళ్ళు 2.5-3 టన్నులు అని చెప్పారు. అయితే కిరాయి అయితే తక్కువే, 1500 అడిగాను. వాళ్ళైతే 1300 ఇస్తామన్నా అన్నారు. సరే వెళ్దామన్నా. ఇదైతే వెయిటింగ్ కిరాయే. ఇప్పుడు నేను కరెక్ట్గా 2ంటికి స్టార్ట్ అయ్యా. నాకు తెలిసి ఇలా లోడ్ చేసి అన్లోడ్ చేసేపాటికి కనీసం సాయంత్రం అయితే అయిపోద్ది. లోడింగ్ అయితే మొదలెట్టారు. ఈ సామానాన్ని చూసి నాకు ముందు భయం వేసింది. ఈ చెక్కలన్నీ చూసి ఇవన్నీ ఎక్కగన్నా అని ముందే అనేసా. వాళ్ళైతే ఈ మొత్తం దగ్గర మొత్తం ఎక్కేస్తాయి అన్నారు. అంటే ఎంత టన్నులు వస్తుందో నాకైతే తెలియదు. సెంటరింగ్కి అయితే నేను ఎప్పుడు అసలు బండి పెట్టలేదు, ఇదే ఫస్ట్ టైం పెడతాం. ఏం చేస్తాం, మన ఇంటికాడ ఖాళీగా ఉండేదానికన్నా సరే బ్యాటరీ అన్నా ఛార్జింగ్ చేద్దులే అని వెళ్తామే. ముగ్గురు అయితే ఉన్నారు వీళ్ళు లోడింగ్ చేసేవాళ్ళు. స్పీడ్గానే చేస్తున్నారు. మన కామెంట్లో ఒక అన్న అడిగాడు, అన్న మీది ఏ మోడల్ బండి, ఎంత కొన్నారు, ఎంత పడింది అంటున్నారు. నేనైతే మన బండి 19 మోడల్లో. దీని రివ్యూ అయితే ఒకసారి మీకు ఫుల్ రివ్యూ అయితే తీస్తాను నేను. లోడింగ్ అయితే చాలా వరకు అయిపోయింది. 2 గుట్టలు ఉంటే ఒక గుట్ట ఆపి 2 గుట్టలు వేసేసారు బాదులు. లోపల ఐరన్ పెట్టారు, పైన మళ్ళీ బాదులు వేసారు. నాకు తెలిసి 3.5 వస్తుంది. టైర్లో గాలి కూడా బాగా తగ్గింది. దగ్గర కుడియారంగా సామాను అన్నీ ఎక్కిచ్చేసారు. చూడాలి వెయిట్ అయితే వచ్చింది. మనమైతే స్టార్ట్ అయిపోయాము. భద్రేశ్వరం రూట్లో ఉన్నాం మనము. అక్కడికి వెళ్ళి అన్లోడ్ పాయింట్ కాడ పెట్టేస్తే వాళ్ళు దింపుకొని అన్లోడ్ చేసుకుంటారు. ఇంకా ఏం చేస్తాం, ఖాళీగా ఉండేదానికన్నా ఎంతకంతకు వెళ్తాం బెటరు. ఇక నుంచి అయితే వీడియోస్ ఏదో ఒకటి కంటిన్యూగా షార్ట్ వీడియో అన్నా పెట్టడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే పెద్ద కిరాయిలు ఏమి ఉండలా. అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసాం. మనకు తగ్గట్టు లేటు పైకి అందియాలంట సామానం అన్నీ. వీళ్ళు ఇప్పుడు అందించేపాటికి ఎప్పుడైద్దో నాకు తెలిసి ఇక్కడే 2-3 గంటలు పట్టేటట్టు ఉంది పైకి వెళ్ళాలంట సామానం అన్నీ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతటితో ముగిచేస్తా. నెక్స్ట్ వీడియోలో మన బండి ఎంత కొన్నామో, ఆన్ రోడ్ ఎంత పడిందో ఆ వీడియో అయితే వస్తుంది.